వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జైన్ హెల్త్ టిప్స్ అని 2 డేస్ చెప్పలేకపోయానండి. సారీ. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా, అది నేను తర్వాత మాట్లాడతాను. ముఖ్యమైన విషయం ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఇప్పుడు ముందు యూట్యూబ్లో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్న టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనే దాని గురించి చెప్తూ ఉన్నారండి. ఏంటంటే బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేసి బెట్టింగ్ యాప్ని ప్రమోషన్స్ చేస్తే అది తెలియక ప్రజలు నమ్మి దాన్ని వాళ్ళు కూడా టెలిగ్రామ్ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ అని ఒక యాప్ ఉంది, దాని ద్వారా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళు కూడా గేమ్ ఆడటం, రమ్మీ గేమ్ అని చాలా ఉంటాయండి. బాయ్స్కి తెలిసిన అంతగా గేమ్స్ గురించి నాకు తెలియదండి. ఏమంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ యాప్స్ ఎవరైనా మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మిమ్మల్ని డైవర్ట్ చేయడం కానీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడం కానీ జరిగినట్లయితే మీరు దయచేసి నమ్మొద్దండి. అది చాలా తప్పుడు ప్రచారం అండి. ఎందుకంటే బెట్టింగ్స్ ద్వారా సంపాదించే డబ్బులు మనకి ఎన్ని రోజులు ఉండవని. ఇంకో విషయం ఏంటంటే అదంత ఈజీ ఏం కాదండి. బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఇల్లీగల్ బిజినెస్ అండి. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంట. మరి నాకు వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి. మీరు తెలిసిన నేను చెప్పలేను, మీరు నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే అట్లా చెప్పకూడదు, నేను చెప్పలేను. ఇంకో విషయం ఏంటంటే మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ ప్రమోట్ చేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు అది చేయండి, మీకు ఇలా డబ్బులు వస్తాయి, ఇది చేయండి, మీకు ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పినట్లయితే మీరు దయచేసి మోసపోవద్దండి. ఎందుకంటే అది చాలా మోసంతో కూడుకున్న పని. ఇంకో విషయం ఏంటంటే ఈజీగా డబ్బు సంపాదించేది ఏది మనకు వద్దండి. ఈజీగా డబ్బు సంపాదిస్తే అది ఎంతో కాలం లేదని మనం కష్టపడి రూపాయి సంపాదించుకుంటేనే అది మన ఫ్యూచర్ యూస్ అయ్యింది, మన పిల్లలకి మనకి మంచి జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. త్వరగా డబ్బులు సంపాదించవచ్చు, ఫాస్ట్గా ఈజీగా అన్న వేని మీరు ఎప్పుడు పెంచుకోవద్దండి. బెట్టింగ్లు కానీ ఇలాంటివి మీరు ఎప్పుడు చేయొద్దండి. ఇలా చేస్తే దానివల్ల మీకు నష్టమే కానీ లాభమే లేదు. చాలామంది జైలుకి వెళ్ళడం, జైలు శిక్ష పట్టడం అలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయండి. జాగ్రత్త చూసుకోండి. ముఖ్యంగా ఇది యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ అట్రాక్ట్ అవుతారండి. వాళ్ళు చూసుకోండి. మీరు ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళడం అలా కూడా జరుగుతుందండి. అంటే తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు డబ్బులు తీసుకెళ్ళి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుందండి. కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోండి. వాళ్ళు ఫోన్ ఇచ్చారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు, గేమ్సా ఏంటి అనేది మీకు కూడా క్లారిటీ రావడానికి మీరు పిల్లలు గమనించుకుంటే చాలా మంచిదండి. ఇలాంటి జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఒక అవగాహన రావడానికి ఈ విషయం చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.